హలో. సార్ రమేష్ సార్, నమస్తే సార్. ఎవరండి? సార్ నా పేరు నరసింహులు. నరసింహులు మీరు? నా పేరు నరసింహ సార్. బహుజన సమాజ్ పార్టీ కడప జిల్లా కార్యదర్శి, వీరవల్ ఇన్ఛార్జిని. వీరపల్లి నుంచి మాట్లాడుతున్నా సార్. అవునవునండి. బాగున్నారు సార్? పెద్దవి బాగున్నా సార్. ఉమ్, ఉమ్, ఉమ్. ఆ, చెప్పండి సార్, ఏం కబుర్లు అక్కడ? ఏముండే సార్, జర మీరే చెప్పండి. నాకు ఇక్కడ సార్, నేను హైదరాబాద్ వచ్చేసాను. ఏం జరుగుతుందో ఏమో ఇక అంతా ఓకే. చెప్తాం అంటున్నారు వాళ్ళు వీళ్ళందరూ. ఇక ఏం సార్ సార్, చేస్తుందో నేను వస్తాను కాబట్టి వచ్చినప్పుడు అడుగుతా అని చెప్పాను. అవునవును. అంతా ఖుషిగా సార్ ఇంట్లో అంతా? ఇంట్లో మా అమ్మగారికి ప్రాబ్లం గురువు, లేకపోతే ఆయనే ఉండేవాడిని నేను. ఓకే ఓకే. మా అమ్మను 95 ఏళ్ళు 96 ఏళ్ళు ఉంది. ఆమె బెడ్ రీడన్. అవునవును సార్. ఆమె ఏం ప్రాబ్లం అంటే ఆమె మెమరీ లాస్ ఉంది. ఓకే ఓకే. ఒకటి చిన్న పిల్లలాగా ఆమె ఆ కూర్చోలేదు, వంగిపోతుంది, నడుములు లేవకుండా. ఊకే పడుకోబెట్టియాలి, లేబట్టాలి, తినిపియాలి, లాట్రిన్ తీస్తే మనమే చిన్నపిల్లలాగా. చిన్నపిల్ల మెంబర్ లాస్ అంటే ఇంకా ఆల్మోస్ట్ చిన్నపిల్లలాగానే మనం అంటే ఏం నన్నే గుర్తుపట్టదు, కానీ తల్లిని మనం చెప్పుకోవాలి. అలా బిజీ ఉన్నందుకు నేను వచ్చేసానండి. ఆనే ఉంటుంది. ఏం జరుగుతుంది మీరే చెప్పాలి. ఎలా ఉన్నారు అక్కడ, ఏం జరుగుతుంది? నాకంత ఐడియా లేదు. అదే ఇప్పుడు ఇది ఆశ్రమం ఉంది కదా వీరవల్, అవునవును. గోస్వామి. గోసమాశ్రమం. అదే దాని గురించి అంతా బ్యాక్వర్డ్ సపోర్ట్ మొత్తం మీరే చేస్తాంటారు ఇక్కడంతా మొత్తం ఇది నేను సమాచారం అదే వచ్చింది. నేను మొత్తము మాట్లాడి వచ్చాను. భాస్కర్ రెడ్డితోని, సంజీవ్ రెడ్డితోని, శంకర్ రెడ్డితోని. మన ఈ భాస్కర్ రెడ్డి అన్న ఉన్నాడు, పెద్ద అన్న. ఎవరు, విజయభాస్కర్ రెడ్డి గారా? భాస్కర్ రెడ్డి వారు ఉన్నారు అక్కడ, వీరపల్లి ఎమ్మెల్యే వాళ్ళు. ఓకే. భాస్కర్ రెడ్డి ఫ్యామిలీ ఉంది, పెద్ద ఫ్యామిలీ. ఉందిలేండి, పెద్ద ఫ్యామిలీ ఏం కాదులేండి, ఉందిలేండి. అంటే ఫ్యామిలీ ఉన్నారు అక్కడ వాళ్ళు. భాస్కర్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, ఏం పేరు, ఇంకో ఆయన పేరు? అవును, మన రాజేంద్ర అన్న గారు, అన్న తమ్ముళ్ళు. అన్నది మురళి అన్న. మేమంతా ఒక 20 మంది పోయి అందరం కలిసాము సార్. ఇట్లా మేము ఆరాధన కార్యక్రమం చేయాలనుకుంటున్నాము. ఇన్వైట్ చేశాము, మీరు కూడా రావాలి సార్. అది ఆయన కూడా చేశాము, అందరం చేశాము, కలిసాము. అది స్మూత్ గా జరగాలి సార్, చాలా మంచిగా జరగాలి. మన గోస్వామి యొక్క కోరిక ఏంటి, నిత్యానంద ఆశ్రమం అని ఆయన కోరిక ఉండే. ఆశ్రమం దాన్ని మంచిగా పెట్టాలి సార్. ఆశ్రమము ఏం లేదు, ఆ కుంటి స్వామి ఉన్నాడు పక్కకు. ఆయనను కూడా మేము కలుపుకొని అందరం కలిసి మంచి చేసుకోవాలి అనుకున్నాము. చెట్టు కొట్టేసినట్టు ఏదో అయినది, ఏం ప్రాబ్లం అయింది తెలియదు నాకు. అది చెట్టు అనేది ఇతను మన స్వామి ఉన్నాడు కదా, ఏ స్వామి? కుంటి స్వామి. అది అంతిమంగా అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము చెట్లు అనేది అతనైతే కొట్టించలేదంట. అతను కొట్టించలే. పైన కొమ్మలు అనేటి కొద్దిగా దాన్ని జిగిరేయండి, దానిపైన ఏదో రేకులు మాదిరి పైకి వేయాలని చెప్పి వాళ్ళకైతే చెప్పినాడు. కానీ ఇక్కడ కొట్టేటువంటి వాళ్ళకి ఏమి వినిపించిందని మాకైతే తెలియదు. నేను మీరు ఎవరు మాట్లాడుతున్నారు? మిమ్మల్ని చూశాను నేను. మీరు వదలేదు, నేను మేము వదలేదు. మామూలుగా ఈ సమాజంలో ఒక పౌరునిగా ఫోన్ చేశాను నేను. సరే, ఓకే అయిపోయాడు. నేను మీకు ఒక విషయం చెప్తాను. చెప్పండి. నేను గోస్వామితో నా పరిచయం 45 ఏళ్ళు. ఓకే. 45 ఇయర్స్. ఓకే ఓకే. ఆయన నేను ఇద్దరము చాలా క్లోజ్. ఓన్లీ దైవ మార్గము, ప్రేమ మార్గము, ఆశ్రమం కట్టి 10 మందికి ఉపయోగట్టు. అక్కడ వీరపల్లిలో ఒక ఆశ్రమం పెడితే అందరం కూర్చొని భజనలు, భగవద్గీత ప్రవచనాలు చక్కగా అందరూ వచ్చి కూర్చొని సాయంత్రం పూట అని చేసుకొని అన్ని గుడి కట్టి ఆ రూములు కట్టి అని నేనే. ఓకే. అంటే ఇక్కడ ముందు శివాలయము, దాని ముందు పక్కనటువంటి శివాలయం కట్టింది అక్కడ వీరపల్లి మండలం వాళ్ళు. ఓకే ఓకే. ఇక్కడ రూములు కట్టి, బాత్రూమ్లు కట్టి నేను కట్టి, అదంతా హైదరాబాద్ వాళ్ళు. బాత్రూమ్ అంటే ఎక్కడ లేవే? అటాచ్డ్ బాత్రూమ్ కట్టే కదా దానికి, ఏది ఆశ్రమానికి. ఓకే ఓకే. ఒక ఫస్ట్ స్టార్టింగ్ స్వామి గోస్వామి ధ్యానం చేసుకున్న గది, దాని ముందు కొంచెం ధ్యానం చేసుకున్న గది ముందు కొంచెంసేపు కొంచెం ప్లేస్ ఉంది. మేము ఆడ పండుకుంటుంటే ఆయన ధ్యానం గది అనుకుంటది. మేము ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ముందు పండుకుంటుంటే, పక్కకు వంట చేసుకుంటుంటే, అదంతా బయట మంచిగా ఒక సిటౌట్ పెట్టుకున్నాం, అందరం మంచి కూర్చొని మాట్లాడుకొని అరుగులు కట్టుకున్నాము. దానికే 10 మంది వస్తే
బాత్రూమ్ లేదంటే నేనే ఉండి 1,30,000 పెట్టి కట్టించాను. ఓకే ఓకే, సంతోషం. ఓకే, మంచి బాత్రూమ్, ఎందుకంటే నీట్గా ఉండాలి స్వామికి. ఎందుకు కట్టినా అంటే ఒక్కసారి స్వామి ఏమన్నా తెలుసా నాకు, నాయన నన్ను నాయన అంటాడు ఆయన. అవునవును. నాయన నాకు పెద్ద మనిషి అయిపోయినా కదా, నాకు అక్కడ బయటికి పోతుండే, బాత్రూమ్ లేకుంటే అక్కడ బయటికి పోతుండే, ఆ చెట్ల అడవి అక్కడ ప్రాంతంలో బయట కోసం వస్తుండే. అయితే నాయన నేను కూర్చోలేకపోతున్నా, నా కాళ్ళు ఇప్పుడు కూర్చొనే శక్తి లేకుండా అయిపోయింది, నాకు ఒక మంచి బాత్రూమ్ కట్టింది ఆయన, నేను కంఫర్ట్ ఉండొచ్చు అంటే అన్న 10-15 రోజులనే కట్టేసిన. వెరీ గుడ్ అండి. ఎందుకంటే నేను ఏమంటున్నా స్వామి అంటే, నేను మిమ్మల్ని చూడలేదు, నేను హైదరాబాద్ నుంచి వచ్చిపోతూ ఉంటా. నేను స్వామి గోస్వామి అంటే ఆయన పేరు. అంటే ఎందుకు వచ్చింది గోస్వామి అంటే, ఆయన ఎప్పుడు గోసి మీద ఉంటాడు. అవునవును. ఆయన బట్టలకు ఉండే, ఆయన బట్టలు పెట్టుకోడు, ఆయన లోపల అట్లే గోసి మీద కూర్చుంటాడు, ధ్యానం చేస్తుంటాడు. అవునవును. అట్లా గోసి స్వామి అని గోస్వామి అయిపోయాడు. అవునవును. నేనేమంటా అంటే, ఒక మీరు ఎవరో నాకు తెలియదు కానీ నేను నా మనసులో ఉన్న మాట నేను చెప్తున్నా. చెప్పండి, పర్లేదు, చెప్పండి. ఎందుకంటే హ్యూమనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్, హ్యూమనిటీ ఇస్ ఇంపార్టెంట్. అందులో స్వాములు అంటే వాళ్ళు డెడికేటెడ్ టు ది గాడ్. వాళ్ళకు మనమా సంసారం చేసుకుంటున్నాము, మనకు ఆ పొద్దున దాకా ఇదే పని ఉంటది. ఎప్పుడైతే మన సాధువులు సన్యాసులు కలుస్తారో వాళ్ళ ఎమ్మడి నుండి నేర్చుకోవడం, చేయడం, వాళ్ళు చెప్తుంది వినడము, ఇవన్నీ మనకు అలవాటు చాలా. అందుకు నేను స్వాములకు చాలా గౌరవిస్తా. స్వాములకు రూపాయి ఖర్చు పెట్టినయా, ఎన్ని వేలు గాని, ఎన్నన గాని వాళ్ళకు రూపాయి మనం తీసుకోవద్దు, వాళ్ళకు పెట్టడమే మన పని. అంతేకాదు, గురుతో కదా మొత్తం. ఆయన ఇంకోనండి, మీకు ఒక విషయం చెప్తా. చెప్పండి. ఆయన లేడు ఇప్పుడు, కానీ ఆయన ఒక్కొక్క మాట చెప్తే నేను ఆశ్చర్యపోయేవాడిని. ఏం మాట? నాయన ఏం స్వామి అంటే, నాయన మనం ఎప్పుడు కానీ చూడు స్వామి, అడక్క తినాలి అంటే అర్థమైంది. చెప్పండి మీరే. మీకేమర్థమైంది? నేను చెప్పాను అడక్క తినాలి అంటాడు. నాకు అర్థం కాలేదు, ఇప్పుడు నాకైతే అర్థం కాలేదు. తినాలంటే అది అంటే మొత్తం అంటే ఎంత బొచ్చ పెట్టుకుని అడక్క తినాలంటే ఎట్లా అని నాకు అర్థం కాలేదు. అంటే దాన్ని విడదీయాలి. అడగకుండా తినాలి మనం, అడక్క తినాలి. అర్థమైంది ఇప్పుడు? కాదు స్వామి, అడక్కని తినాలంటే ప్రతి ఒక్కరు మన చుట్టాలు, మన బంధువులు కాదు కదా. కాదు, అట్లా అర్థం కాలే మీకు. ఇంకా క్యాచ్ చేయలే, పాయింట్ క్యాచ్ చేయలే మీరు. మనం ఎలా ఉండాలంటే భూగోళ జలం లేకపోయి అంత లోతు నుంచి బయటకు వెళ్తున్నాం వల్ల కాదు అట్లా కాదు. కానీ మీకు ఏమంటున్నా అంటే, ఆ స్వామి ఏమంటుండే అంటే, నేను ఎవరిని అడగను, నేను అడగకుండానే ఉంటాను, తింటాను లేకపోతే అంటే అడగకుండా తినాలి, అడగొద్దు. అడక్క గ్యాస్ తినాలి, అడక్క తినాలంటే అడగకుండా తినాలి. అంటే మనము ఎవరి చేయి దాపకూడదు, దేవుడే మనకి ఇస్తాడు. తినాలనేది బాగానే ఉంది మీ సబ్జెక్ట్. ఇప్పుడు అతను మంత్రం అన్నప్పుడు ఈ మన పక్కన స్వామి ఉన్నాడు కదా, అతనికి స్వామి ఉన్నాడు కదా, ఇప్పుడు అడక్క తినాలి అతనికి. ఇప్పుడు స్వామి ఎత్తుకొచ్చి నేరుగా డైరెక్ట్ తినచ్చు కదా. స్వామి మొత్తం పాలు అంట, పెరుగంట, భోజనం అంట, యాపిల్ పండ్లు అంట, మొత్తం అల్పాహారం అంతా ఈ నుంచే పోతాడు అనమాట. ఏ నుంచి పోతుంది? స్వామి వాళ్ళ నుంచి ఇంజక్షన్ తో సహా, నేను చెప్తాను, టాబ్లెట్ తో సహా. నేను చెప్తాను. ఈ కుండి స్వామి ఎవరయ్యా అంటే, ఆయన బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దగా ఉంది, నేను తర్వాత చెప్తా అదంతా. కుంటి స్వామి మా ఆశ్రమం ఉన్నాడు ముందు, మా ఆశ్రమంలో. ఏడాది మా ఆశ్రమం ఎడబల్లేలో ఉంది, మా ఆశ్రమం ఎడబల్లే. పంచలింగాల కోన, ఎడబల్లె మా ఆశ్రమం. ఇప్పుడు చూడలే మీరు, గురుస్వామి ఆశ్రమం. గురుస్వామి ఆశ్రమం అది చాలా ఏళ్ళు అయింది, ఒక 30 ఏళ్ళు అయిపోయింది వచ్చి కట్టేసి. 30 ఏళ్ళు అది మేమే కదా దానికి. మీరే కట్టినారంటారు. మేమే అన్ని రూములు, ఎన్నో రూములు కట్టాము, రూములు, అటాచ్ బాత్రూములు, గురుస్వామి స్టాచ్యూస్, శివాలయము. అది పెద్ద కొంచెం చాలా బాగుంది అది. ఆడ మొదలు ఆడికి వచ్చి 2 నెలలు 3 నెలలు ఉన్నాడు ఆయన.
అంటే ఇప్పుడు మీరు ఇతరున్నాడు కదా, ఎవరు గోస్వామి ఉన్నాడు కదా, గోస్వామి. ఆ గోస్వామికి తర్వాత వచ్చేసి ఎన్నేళ్ళ నుంచి శిశిరేఖంగా ఉన్నారు, తర్వాత వచ్చేసి ఎన్నేళ్ళ నుంచి మీరు పాతాశ్రమంలో ఉన్నారు? పాతాశ్రమము గోస్వామికి సంబంధం లేదు. ఓకే. పాదాశ్రమము మాది, మా ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ, ఎవరి ఫ్యామిలీ, గురుస్వామి ఫ్యామిలీ, మా ఫ్యామిలీలు, ఎడబల్లె వాస్తవ్యులు, అక్కడ చిన్న చిన్న ఊర్లోళ్ళు ఆ స్వామి గురించి చాలా పెద్దగా బాగా చెప్తారు. ఎవరు? గురుస్వామి. నేనేమంటున్నానంటే, మీది పాతది ఆశ్రమం ఉంది కదా గడిగొట్ట ఎడబల్లిలో, అక్కడ మీకు ఎన్నేళ్ళు సంబంధం ఉంటున్నా? చెప్తున్నా 1976. 1976. మీరు వచ్చింది అప్పుడు? లేదు 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 లేండి. 1976 నాది ఫస్ట్ స్టెప్ వీరబల్లి. అప్పుడు కారులో వచ్చాను. కారు మదన్ వాళ్ళ ఇంట్లో పెట్టాను, భాస్కర్ రెడ్డి గారి ఇంట్లో. అప్పుడు బస్సులు గిట్ల ఏం లేవు. నడుచుకుంటూ బొంగులపల్లి మీద నడుచుకుంటూ ఒక 10-12 కిలోమీటర్లు నడిస్తే ఎడబల్లి గ్రామం వస్తుంది. ఓకే. అక్కడ మేము మా గురుస్వామి అక్కడ సమాధి అయిపోయాడు. ఇప్పుడు పంచలింగాలు అంటారు కదా, పంచలింగాల కోన అంటారు దాన్ని. పంచలింగాల కోనకు వచ్చేసి ఇప్పుడు వీరపల్లి స్వామి అన్నాడు కదా, పరపరమ స్వామి. వీరపల్లి స్వామి అంటే ఎవరు? అది గడిగొడ స్వామి అంటారు చూడండి. గడిగోడ స్వామి, కుంటి స్వామి. అదే అంటారా మీరు? నేను కుంటి స్వామి అంటాను, గడిగోడ స్వామి. ఓకే 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 ఓకే. ఆయన పేరు కూడా నాకు తెలియదు. ఎవరు రవి అంటారు, ఇంకేమంటారు. అది నేను అతనితో అతని విషయం ఇంకా మీకు చెప్పలేదు. అతను ఏమైందంటే, మీరు ఎవరో నాకు తెలియదు కానీ ఇది అక్కడ కుంటి స్వామిని కూడా మీకు చెప్తానండి. కుంటి స్వామి అంటే ఎవరో మీకు తెలియదు కానీ, తెలుసో తెలియదు నాకు తెలియదు. కుంటి స్వామికి వార్నింగ్ ఇచ్చో నేను ఒక్కనే, ఇంకా ఎవరు ఇయ్యలేరు వార్నింగ్. ఏం కంటే మీకు క్లియర్ అయితే మీరు కుంటి స్వామి గౌరవిస్తారు అనండి. విధంగా స్వామీజీ అని గౌరవిస్తారు, మర్యాదిస్తారు. అది అక్కడ ఆయన వాతావరణం క్రియేట్ చేసుకున్నాడు. ఓకే. కానీ నా ముందు కుంటి స్వామి గింటి స్వామి ఏముండదు. నా ముందు ఓన్లీ ధర్మము, న్యాయము, నీతి, పద్ధతి ఇవన్నీ ఉంటే నా ముందు మాట్లాడాలి, లేకపోతే మాట్లాడదు, వెళ్ళిపోవాలి. ఓకే ఓకే. స్వామి ఎవరు స్వామి ఉండకూడదు. ఓకే అండి, ధర్మము, నీతి, నిజాయితీ అంటారు కదా, ఈ గోస్వామి కొద్దిగా మంచాన పడినప్పుడు మీరు ఎక్కడ పోయినారు ఆ రోజు? మంచాన పడ్డప్పుడు నేనే కదా వచ్చి ఆయనను గోస్వామిని నా ఇంట్లో 3 నెలలు పెట్టుకుంది ఆయన. 2 సార్లు ఆపరేషన్ చేపించాను. ఓకే. మీకు తెలియదు బ్యాక్గ్రౌండ్. ఆయన వెరీ గుడ్ చాలా మంచి ప్రశ్న వేసాను. వెరీ గుడ్. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, గోస్వామి ఎంబడే నేను ఉంటాను. నేను గోస్వామి, మీ కుంటి స్వామి అలా గోస్వామి సిక్ అయిపోయి అంటే ఇప్పుడు నీకు ఒక విషయం చెప్పాలి, ఇంతకు ముందు ఒక విషయం చెప్పాలి నీకు. చెప్పండి. కుంటి స్వామి ఎట్లా వచ్చింది ఆడికి? ఎవరు తెలియదు, ఎక్కడ తెలియదు. కుంటి స్వామి ఏం చేశానంటే, నన్ను గోస్వామిని ఇంకా ఒక కొందరు పట్టుకొని, నాయన నేను మాకు కొంచెం అక్కడ స్థలం ఇవ్వండి, నేను స్థలం ఇస్తే నేను మీ సేవ చేసుకుంటా ప్లస్ ఆశ్రమాన్ని డెవలప్ చేస్తా అని ఏమన్నాడు ఆయన? స్వామి సేవ చేసుకుంటూ ఆశ్రమాన్ని డెవలప్ పెద్దవాళ్ళు స్టెప్ అన్నమాట. ఏంది? స్వామి మీరు నాకు ఇక్కడ స్థలం ఇస్తే నేను మీకు సేవ చేసుకుంటా, పెద్ద స్వామి మీరు, నేను ఆశ్రమాన్ని 2-3 ఏళ్ళలో డెవలప్ చేస్తా, చూడండి మీరు ఎలా చేస్తా చూడండి మీరు డెవలప్. అవునవునండి. ఓ సంతోషం స్వామి. స్వామి నీకు మంచి ఒక శిష్యుడు వచ్చాడు, నిన్ను మంచి మెప్పించిండు, నువ్వు సంతోషపడి ఆయనకు మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి అడిగి చేసి, మేము వద్దు స్వామి, అతని బ్యాక్గ్రౌండ్ బాగలేదు, అతన్ని మీరు తీసుకోకూడదు అని మేము ఎన్నిసార్లు చెప్పినా, ఆయన పోనీ ఆయన బ్యాక్గ్రౌండ్ తో నాకేం పని, కుంటివాడు బతికిపోతాడు, చక్కగా ఉంటే మంచి బతుకుతాడు, పాపము పిల్లలు ఉన్నట్టున్నారు, ఆయన భార్య ఉన్నది, అంత చేసుకుంటాడు పూజ, నా సేవ చేస్తా అంటాడు కదా,
ఆయనకు మనము అవకాశం ఇవ్వాలి కదా, ఆ ఇద్దాము. రోజు అప్పట్లో ఏమన్నా లిఖిత పూర్వకంగా ఏమన్నా పత్రం ఉన్నదా, రాసుకున్నట్టు ఏమన్నా? లిఖితపూర్వక పత్రాలు ఏం లేవు. కమిటీ కాన్స్టిట్యూట్ కావాలి, కమిటీ ఒప్పుకోవాలి, ఇవన్నీ మామూలుగా వచ్చేసి సనాతన ధర్మం ప్రకారం లెక్కాచారం పెట్టుకుంటాం మనము. ఆ, ఎక్కడైతే గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడనే జీవనోపాధి చేసుకుంటూ ఇక్కడనే ఉన్నాడో, ఆ. ఈ రోజు చనిపోయేటప్పుడు మటుకు ఇక్కడ పూడ్చలేకుండా ఎందుకు మీరు అడ్డుకున్నారు? సారీ, వాళ్ళు ఎవరాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు లోకల్ ఎవరు అడుకోలే, ఎవరు అడ్డుకోలేదా? ఎవరిని అడుకుండా అంటున్నావు? సమాజ్ చేసేప్పుడా? భూమి గలలు ఉండరు కదా, భూమి గల్లోళ్ళు ఉన్నారు, కుప్పాలలో భూమి. ఈ భాస్కర్ రెడ్డి అనే అతను, జయచంద్ర రెడ్డి అనే అతను, వీళ్ళంతా ఎవరు వీళ్ళు నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు వాళ్ళంతా వీరపల్లి మండలానికి వాళ్ళు పెద్ద మనుషులు. అందులో కుప్పాలోళ్ళ పాత్ర కూడా చాలా ఉందని నా సమాచారం. కుప్పాలోళ్ళు ఆ స్వామిని ఉండమని పెట్టి ఇచ్చారు. ఓకే, వాళ్ళు ఉండమని చెప్పినారు కదా, ఎందుకు పూడ్చునివ్వలేదు అతన్ని, ఎవరిని, గోస్వామిని? ఏడ పూడ్చనియలే, ఇక్కడనే వీరవల్లోనే, ఎక్కడైతే అతను శ్వాస అనేది వదిలినాడు ఆనే పూడ్చింది కదా. లేదు, అక్కడ వాళ్ళు వచ్చి అడ్డపడినారు అనమాట. ఏమైంది? వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, ఇక్కడ పూడ్చకూడదు. ఎవరు వచ్చి ఇచ్చారు కంప్లైంట్? ఈయన కుప్పాలలో భాస్కర్ రెడ్డి అనే అతను, జయచంద్ర రెడ్డి అనే అతను వచ్చి మొత్తం అంతా ఈ మీరనే కదా కుండుస్వామి అని అతన్ని బాగా హరాజ్ చేసి బాగా చాలా ఒత్తిడి తెచ్చి. ఎవరు? నేనే కదండి ఆడ అనుకున్నాను. ఆడ మీరున్నారా? నేనే ఉన్నాము, కూర్చున్నాను, అందరు కలిసి చేశారు, 100 మందిలో వచ్చారు. ఎవడండి ఆబ్జెక్షన్ చేసినోడు? మా ముందుగా ఎవడు మరి రమ్మను, ఎవరు ఆబ్జెక్షన్? స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ గారు ఎందుకు వచ్చారు ఫోన్ చేస్తాను? ఎప్పుడు ఎస్ఐ? వీరబల్ ఎస్ఐ అండి, స్థానికంగా ఎస్ఐ. చెట్టు కొట్టారు, చెట్టు కొట్టినందుకు ప్రాబ్లం వచ్చేసింది పాపం. చెట్టు కొట్టిన కాదండి, ముందు చనిపోయిన తర్వాత ఎవరు రాలే. ఇంకోటి ఏంటంటే అండి, చెట్టు కింద ఎక్కడైతే మనమైతే విగ్రహం అనేది ప్రతిష్ఠ చేసి అమ్మవారికి మనం ఏదన్నా, ఇప్పుడు వేప చెట్టు అనుకోండి, వేప చెట్టు ఉన్నటువంటి మర్రి చెట్టు, సరే ఏదో చెట్టు అనుకోండి, మొత్తానికి గన్నేరు చెట్టే కానిలేండి. కాదండి, ఒక విషయం వినండి పూర్తిగా. నేను చెప్పేది ఒక మాట మాట్లాడను. వేప చెట్టుకు మనము టెంకాయ కొట్టి పూజిస్తాము. ఆ చెట్టు కొట్టేసి దానిపైన దళం కడతామే కానీ చెట్టు మీద దళం కట్టాం కదా. అదే విధంగానే అతను చనిపోయిన కాడ అతను పూడ్చిన కాడనే ఏదన్నా గానీ ఒక రేగు చెట్టు మాదిరి గానీ వేసి దాన్ని ఏదైనా డెవలప్ చేసుకునే దానికి ఏది పూడ్చిందాన్ని ఉన్న చెట్టు, పెద్ద చెట్టును కొట్టేయడం, పెద్ద మర్రి చెట్టు ఎందుకు కొట్టేసి నాకు అర్థం కాలే. సరే, అవి పీచువేర్లు అయితే మీరు ఇచ్చిన ప్రకారము కొట్టకూడదు. అది పీచువేర్లు కాదు కదా, పిల్లవేర్లు అయ్యి. రావడం వల్ల ఏర్లు చిచ్చుకుపోయి బిల్డింగ్ పడిపోయే అవకాశం ఉన్నాయి, మరియు ఈ పక్క ఆలయాలు పడిపోయే అవకాశం ఉంది. అటువంటిప్పుడు ఏం చేయాలంటే ఈ కుంటి స్వామి కదా, అందరి యొక్క ఒపీనియన్ తీసుకోవాలి. ఒపీనియన్ తీసుకోవాలంటే ఇప్పుడు సమాధి కట్టడానికి డబ్బులు ఎవరు ఇచ్చినారు, తర్వాత వచ్చేసి ట్రయల్స్ కి ఎవరు డబ్బులు ఇచ్చారు, మరి చెట్టు అదే కోర్టు పెట్టినప్పుడు కూడా, కోర్టులో వేసినప్పుడు కూడా డబ్బులు ఎవరు ఇచ్చినారు, అందరూ ఒపీనియన్ తీసుకోవాలి. ఎందుకు కోర్టులో వేసిండు, కోర్టులో ఎందుకు వేసిండు, కోర్టులో ఏం వేసిండు, ఎవడేమన్నా వివాదం ఉంది కదా, అసలు కేసే లేదు ఆడ. ఈయన వచ్చి కేసు చేశాడు, ఈయన వచ్చి కేసు తయారు చేశాడు. ఈయన గురించి మీకు ఏం తెలుసు? ఈ మహానుభావుడు ఎందుకు ఫైట్ చేశాడు? కుప్పాలలో ప్లేస్ లో గుడి పెట్టేశాడు. కుప్పాల ప్లేస్ లో గుడి అది గుడి పెట్టింది, కుప్పాల ప్లేస్ బానే ఉంది. ఇంకా కొంచెం మంది ఏం చేసిందంటే ఇంకా ఆయన ప్లేస్ ను ఇంకొంచెం మంది పెద్దగా చేసి ఆక్రమించి ఉండదు. ఓకే, సమాధి కాడ ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు అంటున్నా నేను. సమాధి కాడ ఎందుకు కంప్లైంట్ ఇచ్చిన బొడుతున్నాయి అంటున్నా. ఎవరు కంప్లైంట్ ఇయ్యారు? ఎవరు చెప్పింది నీకు కంప్లైంట్ ఇచ్చిందని? నేనే ఉన్నాడా, మేమందరం ఉన్నామాడ. సమాధి అంతా పూడ్చిపించింది మేమే. ఆయన కుంటి స్వామి నేనున్నా. సరే, ఇదే మాట ఎస్ఐ గారు చెప్పిస్తారా మీరు? అయితే ఎస్ఐ గారు ఏందండి, ఇప్పుడు ఆడ సమాధి చేసేటప్పుడు నేను ఉన్నా కదనాయ, నేనున్నా, ఆర్ఎం రెడ్డి ఉన్నాడు, భాస్కర్, చాలా మంది ఉన్నారు.
అయ్యా అది కాదయ్యా నేను చెప్పేది విను పూర్తిగా. చెప్పు నాయన. ఇప్పుడు నేనేమంటున్నానంటే సమాధి చేసేటప్పుడు ఎస్ఐ గారు ఎందుకు వచ్చారు? ఏంది సమాధి స్టేషన్ కాడికి పిల్లంపిచ్చి, స్టేషన్? స్టేషన్ కాడికి పోలీస్ స్టేషన్ కాడికి పిల్లంపిచ్చి ఎప్పుడు పోలీస్ స్టేషన్ కాదు పిలిపని సమాధి పొద్దునే దాని అయితే నైట్ పంపించినారు, నైట్ పిల్లంపించినారు. నాకు అర్థం కాలేదు, మీరు ఏం చెప్తున్నారు నాకు అర్థం కాలేదు. మీరు మీరు వచ్చారా రోజు సమాధి చేసిన రోజు? వచ్చిన ఎందుకు లేనండి, మా ఊరు స్వామి, అందులో మా పల్లె స్వామి, మా గ్రామ మరి కాదైనా స్వామి కొడుకులు, స్వామి కొడుకు, మన్మరాన్లు, మన్మడు, భార్య, కోడలు అందరు వచ్చినాయి కదా. అందరూ వచ్చినారు, బానే ఉంది. నేనేమంటున్నానంటే ఈయనే 40 సంవత్సరాలు వాడిని గోస్వామిని వచ్చేసి ఇక్కడ పూడ్చేదానికి ఎందుకు కట్టపడినారు అంటున్నా నేను. ఎందుకు ఇష్టపడినారు? తెల్లారి పూడుస్తాండ్రు, నైట్ సాయంత్రానికి మీరు అనేది కుండిస్వామి ఎందుకు పోలీస్ స్టేషన్కి పిలిపించినారు అంటున్నా. స్వామికి మేమెందుకు ఎవరు పిలిపిరా సుట్టికాని ఎవరు పిలవలే. లేదండి, మీకు మీరు ఉన్నారో లేదో నాకైతే తెలియదు ఏమో గానీ వాస్తవంగా అయితే నైట్ పిల్లంపించి పోలీస్ స్టేషన్ కాడికి. అది నేను లేను అప్పుడు నేను అనుకుంటే నేను మార్నింగ్ వచ్చాను, సమాధి టైంకి వచ్చాను. అది మీరు చెప్పేది ఏందో అది నాకు తెలియదు. ఓకే, ఎంఆర్ఓ గారి నుంచి కూడా లెటర్ అవన్నీ మాకు తెలియదు. ఎందుకంటే నేను వచ్చింది సమాధి అయితే అప్పుడు నేను జర్నీలో ఉన్నా హైదరాబాద్ నుంచి. సరే, ఇప్పుడు ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఆయన గోస్వామి ఉన్నాడు కదా, ఆయనకు నీడ కట్టించేదానికి ఒక ఏదన్నా కానీ షెడ్ అనేది ఏర్పాటు చేస్తాండ్రు, చేయకూడదా? ఏం చేస్తున్నాడు షెడ్? పైన రేకుల షెడ్ వేస్తాండ్రు. అరే బాబు, నేను ఏమంటున్నా అంటే నువ్వు ఏం చేసినా గానీ నీ సొంతం చేయకూడదు. ఆడ మెంబర్లు స్వామి శిష్యులు ఉన్నారు, నేనున్నా. స్వామి తర్వాత నేనే, నా కుంటి స్వామి ఆడ పక్కకు ఉన్నాడు, నేను నిలబెడితే నన్ను అడగాలి. కమిటీ ఉందా? కమిటీ నేను, గోస్వామి, ఇదంతా కమిటీ. కమిటీకి ఇట్లా ఏం లేదా కమిటీ? అది అంతమొదలు కమిటీ ఉంది ఒకటి. అంతమొదలు కమిటీ అంతా చేసిన వాళ్ళు. నేను లేకముందు పెద్ద కమిటీ ఉంది ఆడ. అంతకుముందు కమిటీ విషయం పక్కకు పెట్టండి. కాదండి, అంతకుముందు ఎవరు కమిటీలో? ఎవరు మనకు నేను రాకముందు అది చాలా ఏళ్ళ కింద కమిటీ ఉండే. గోస్వామి కొత్త వచ్చినప్పుడు అక్కడ. అయ్యో, అది రోజురాజు అని మా తాత అనుకుని అన్నాడు. ఆ తర్వాత వచ్చేసి మీరు గోస్వామికి శిష్యులు అంటాండ్రు, వాళ్ళ నా పాలన చూసుకుని అంటాండ్రు. ఆ తర్వాత కమిటీలో మీకు చెప్పుకొని ఉంటాడా మీ గురువు గారు? నాకు వచ్చిన ఫోటో రెడ్డి అన్న ఒక ఆయన చనిపోయింది. మాకు తెలుసు, గోస్వామి ఇద్దరు అదంతా చేసుకున్నారా వాళ్ళిద్దరు. ఓకే, నాకు ఐడియా ఉంది. మీకు ఎందుకు చెప్పలేదు అంటే మా కమిటీలో సభ్యుల పేర్లు. కమిటీ ఎక్కడ? కమిటీ అసలు కమిటీ కాదండి. నేను ఒక్క విషయం చెప్తా, కమిటీ సంగతి పక్క పెట్టు. ముందు నేను ఏమంటున్నా అంటే ఇతనికి మేము ఉండి స్వామికి అంటే ఎవరిచ్చారు? గోస్వామి పర్మిషన్ ఇచ్చిండు. అంటే పర్మిషన్ ఇచ్చడానికి ఆయన ఎవరు? పర్మిషన్ ఇచ్చింది అంటే పర్మిషన్ కాదు, రిటర్న్ లా కాదు. బతిమలాడుకుంటే నాయన ఇక్కడ జాగా ఉంది కట్టుకొని ఉండి నేను ఏదైనా కానీ ప్రభుత్వ స్థలాన్ని ఆయన ఇస్తాడు. ఆయన మెంబర్ కాదు కదా. ఏ మెంబర్ అయినా కానీ నువ్వు వచ్చి నన్ను అడిగావయ్యా, నాకు ఇక్కడ నేను ఇక్కడ ఒక దగ్గర నేను ఉంటున్నా. పాపం నీకు అవకాశం లేకుండా నన్ను వచ్చి అడిగావు. అరే బాబు నాయన అయ్యో అవును అన్నాడు. అంటే నీకు ఎంతవరకు నీ పరిధి? ఇప్పుడు గోస్వామికే ఇచ్చే అధికారం లేదు ఎవరికి. గోస్వామికి ఇచ్చే అధికారం ఉంది లేదో అది పక్కకు పెట్టండి, తర్వాత చూద్దాం. ప్రస్తుతం కాదండి, దాన్ని పక్కన పెడితే అదే కదా మనకు మెయిన్ సబ్జెక్ట్. ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసా? మీరు గోస్వామిది అది ఒక ఆశ్రమం. ఆశ్రమేనండి, ఆశ్రమంలోనే రాయి. ఇప్పుడు మీరు ఇప్పుడు ఏమైనా రాయిచి ఇచ్చినారా? పత్రాలు ఏమన్నా? ఆ ఏరియానే ఈయన ఉన్నాడు. ఎవరు? స్వామీజీ వండుకుంటూ ఆయన కొంచెం పేరు ఇక్కడ ఉండి ఆయన ఉండి నువ్వు ఉండు, నన్ను చూసుకుంటూ ఉండు, ఈ ఆశ్రమం డెవలప్ చేయండి. కాదండి, ఇప్పుడు మీరేందో ఆశ్రమం డెవలప్ చేసుకునేదానికి మా వీరబల మండలం ప్రజలు బడుగు బలహీన వర్గాలు ఏదో ఆశ్రమం ఇచ్చి మీరు ఫ్లాట్లు వేసుకొని ఇది చేసుకునేదానికి కాదు కదా ఇది. ఇప్పుడు మంచిగా వస్తాండ్రు. ఇప్పుడు మా దళితులు అంటూ దళితులు వస్తారు, అగ్ర వర్ణాలంతా వస్తారు,
చేసుకుంటూ పోతా ఉంటారు. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ జేసీబీలు పెట్టి మొత్తం చెట్లు చేమలన్నీ కొట్టేసి అన్ని చేస్తా ఉంటారు కదా. ఏమి లేదు, చెట్లు కొట్టుడు గిట్టుడు ఏమి లేదు. చెట్లు కొట్టింది అందుకే గొడవ. ఈయన అందుకే గొడవ అంటారు. మీరు చెట్లు కొట్టేప్పుడు అడిగినారు, ఆయన పూచేటప్పుడు అడిగినారు, అబ్జెక్షన్ చేసినప్పుడు అడిగినారు. సరే మీరు వస్తాను పోతాను రేపు 10 మందికి ఏమైనా ప్రచారం చేస్తా ఉండారా? ప్రచారమా? నువ్వు కమిటీలో ఉన్నటువంటి ఒక కాంప్లైంట్ ఉందా, లేకపోతే రిజిస్ట్రేషన్ ఉందా? అరే నాయన, రిజిస్ట్రేషన్ ఏందిరా బాబు? అరే అది కాదండి, మీరు హైదరాబాద్ లో ఉన్నారు, ఇక్కడ వీరపల్లి మారుమూల ప్రాంతంలో మీ పెత్తనాలు ఏముంది? నాకు ఇప్పుడు కూడా అర్థం కావడం లేదండి. ఒక పని చేయనా, ఫోన్ మాట్లాడి చెప్తా. నీకు అర్థం కాదు కానీ ఇది చాలా పెద్ద కథ ఉంది. నేను చాలా పెద్ద కథ ఉంది ఇప్పుడు నీకు అర్థం కాదు చెప్తే. నువ్వు ఫోన్ లో అర్థం చేసుకోలేవు. నువ్వెవరో నేను చూడాలి నిన్ను. ఫస్ట్ నువ్వెవరు, అసలు ఏంటి, వాట్ ఈజ్ వాట్, నా ముందు వస్తే నేను మాట్లాడతా. నేను నాతో మాట్లాడాలంటే పర్సనల్ గా మాట్లాడు. సరే సరే, ఇప్పుడు మీరు ఎవరో మీరు వీలు చూసుకుని చూడుకుంటే రాండి. నేను వచ్చినప్పుడు వస్తా, అది నాది, నా టైం ప్రకారం వస్తాను. మళ్ళీ అన్ని చేసి వెళ్ళిపోతూ ఉంటాను. నేను ఉండను, నేను అన్ని చేసి. మీరెవరు ఇప్పుడు మేము మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఎప్పుడు లేవు, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు ఎవరు అసలు? నువ్వు ఎవరయ్యా? నాకు తెలియదు. మా మండలంలోకి వస్తా ఉండవు, మా నీ మండలంలో చేస్తున్నావు పోతున్నావు, ఇదేమన్నా అత్తగారు వెళ్ళనుకున్నావా ఎట్టా? అన్ని కాదు కదా, తెలియాలా నువ్వు సేవ చేస్తా ఉండేవని 10 మంది తెలియాలా. 10 మందిని ఇక్కడ బలుగు బలహీన వర్గాలు ఎవరు, రాజకీయ నాయకులు ఎవరు, కుల సంఘ నాయకులు ఎవరు, ఏంది కథ కాదు. ఇంతవరకు నామకం న్యూస్ లేదు. వీరబల్లో పాలు దగ్గర పసిబిడ్డ కానీ చెప్పుకుంటే వీరబల్ నరసింహులని తెలుస్తుంది. అదే విధంగా నువ్వు ఇక్కడ డెవలప్ చేస్తున్నావు, 40 ఏళ్ళ నుంచి వీరబల్ తిరుగుతున్నావు, గడిగొట్టలు అన్నావు. గడిగొట్ట మా యువగారు వెళ్ళేది, భూములు ఉన్నాయి అక్కడ. మీరు నా గ్రామంలోకి వచ్చి మీరు ఎవరు నాకే దానికి మీరెవరో నాకు అసలు ఇప్పుడు అర్థం కాలేదు. మీకు తెలుసో తెలియదు? తెలుస్తుంది. మీరు అది కరెక్ట్ కాదు కదా. నేను ఉండూరని పెట్టుకుని నువ్వు దానికి మీకెంత అధికారం? మేము మా చెల్లెనే ఎడవలకి ఇచ్చాము. నువ్వు చెల్లెలు ఇచ్చినావంటే నీ పుట్టి పెరిగింది చెల్లెలు ఇచ్చినావు కాదు కదా. అక్కడ పిల్లలు కూడా చేసుకున్నాం మేము. కరెక్ట్ అబ్బా, నువ్వు ఇప్పుడు నువ్వు మీ పాపని ఇచ్చినావు, నువ్వు చేసుకున్నావు, కానీ నువ్వు పుట్టిన ఊరు కాదు కదా అంటున్నా నేను. అయినప్పటికీ అది గోస్వామి, గోస్వామి అది, అదొక స్వామి ఆశ్రమం. నువ్వు కాదు, అందరం సమానమే. ఆడ అందరం సమానమైనప్పటికీ ఈ క్వశ్చన్ వేయకూడదు. ఎందుకంటే నీకు కంప్లీట్ పిక్చర్ తెలియదు, నీకు బ్యాక్గ్రౌండ్ తెలియదు. వచ్చినప్పుడు నాతో మాట్లాడితే నువ్వెవరో, నువ్వు ఎక్కడ ఉంటావో ఏందో అన్ని నీకు అందరిని పిలిపించి నేను నిలబెట్టి నీ మంచి మాట్లాడిపిస్తా. నువ్వు ఇప్పుడు మాట్లాడకు. ఇంకోటి ఏంటంటే సార్, బ్యాక్గ్రౌండ్ గురించి ఎందుకులే కానీ ఇప్పుడు ఫోన్ లో మాటలు కావు. ఎందుకంటే మీరు ఫోన్ పెట్టి నేను వచ్చినప్పుడు మాట్లాడతా. నువ్వు ఎవరో నా ముందుకు రాను, నేను ఎవరో నీకు చెప్తాను. నేను ఎవరు అని మీకు చెప్తాను. వీరవల్లి మండలంలో నీకు ఎంతమంది వీరవల్లి వాస్తవులు 45 ఏళ్ళ నుంచి వస్తున్నా. నాకు సంబంధం మీ వీరపల్లెతోనే నాకు మీ వీరపల్లె బాగుపడాలి, నాది కాదది, మీదే. ఇది మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటా. నాకెందుకు రా బాబు అది? నువ్వు ఎవరినైనా నన్ను గుర్తుపడతావు, నన్ను గుర్తుపట్టలేవు. నువ్వు నన్ను చూడలేదు, నా తత్వం తెలియదు, నా మర్యాద తెలియదు, నీకు నా గురించి తెలియదు. ఏం మాట్లాడు? నేను మీ వీర వాళ్ళ వాస్తవ్యులు, మీరు బాగుండాలి. ఎక్కడెక్కడి నుంచి హైదరాబాద్ అంటారు, ఢిల్లీ అంటారు, కలకత్తా అంటారు, ఎక్కడి నుంచి గోస్వామి శిష్యులు హైదరాబాద్ ఉన్నారు. గోస్వామి శిష్యులు ఉన్నారు హైదరాబాద్. ఆయన చనిపోయిన సమాధికి 10 రూపాయలు అయిన పాపన పోలేదు మన శిష్యులు. ఇప్పుడు కుంటుస్వామి పెట్టిందా 10 రూపాయలు? పెట్టినాడు కాబట్టే కదా. వాళ్ళంతా వాళ్ళు చేసుకున్నారు. ఎవరు? వాళ్ళ కొడుకులు వాళ్ళ పైసా పెట్టుకొని చేసుకున్నారు. మీద మేకప్ చేసింది దాన్ని. సరే, వాళ్ళ కొడుకులు నీకు ఫోన్ చేసినాను. వాళ్ళ మనోళ్ళు వాళ్ళ కొడుకులు వచ్చినప్పుడు మాట్లాడదాం బాబు. మీరు ఇది ఎవరు కట్టిండ్రు, ఎంత ఖర్చు అయింది, దీనికి సమాధికి మీరు ఎంతవరకు ఖర్చు పెట్టిండ్రు, ఎంతవరకు వచ్చింది మీరు ఉన్నప్పుడు, దాని తర్వాత ఎంత ఖర్చు వచ్చింది? ఎవరండి అవన్నీ వద్దు, నీకు తెలియదు బాబు. పాపం ఇప్పుడు ఏమందంటే ఆయన మనకు ఎవ్వరు అగేన్స్ట్ కాదు, అందరం సమానమే, మనం అందరం ఒకటే. మంచి కార్యక్రమం ఆశ్రమం నిలబెట్టాలి. నేను ముఖ్య గమని కూడా మర్చిపోయినాను, ఇప్పుడు గుర్తుకొచ్చింది. గోస్వామి గారికి కాలు ఇరిగింది కదా. కాలు ఇరిగింది, ఓకే. అది కాలు ఎవరించారు?
ఇరిగిందా లేదా ఆయన కింద పడినాడు? ఇరిగితే నేను వచ్చాను, ఇరిగినాక వారం రోజులకు వచ్చాను. అంతవరకు ఏదో అట్లా తీసుకుపోయి ఏదో చూపించుకొని మందులు తెచ్చి పెట్టారు. నేను వచ్చిన తర్వాత తిరుపతి దగ్గర ఏముంది ఊరు, తిరుపతి దగ్గర ఊరు ఉంది, పట్టీలు కడతారు. మీకు సరిగ్గా తిరుపతి తెలియదు, మళ్ళీ వీరవల్ క్వశ్చన్ మీరు. నేను చెప్పే పాటింటావా? వారం రోజుల తర్వాత వచ్చి పుత్తూరు తిరుపతి పుత్తూరు తీసుకెళ్ళాను నేను. ఎవరిని? గోస్వామిని. మన కుంటి స్వామి కూడా వచ్చాడు పాప ఎంబడి, ఇంకా వచ్చారు సార్. ఇప్పుడు ఎక్కడన్నా ఖాళీ పెడితే పుత్తూరు అనేది మన ఉమ్మడి రాష్ట్రాల్లో తెలుసు. పుత్తూరు పెరుగు మీ నోట్లో నుంచి రాలేదంటే మారుమూల గ్రామంలో ఏం డెవలప్ చేయాలని చెప్పి మీరు ఈ విధంగా. వెరీ గుడ్. ఏం మంచి ప్రశ్న విషయం పెట్టా నాకు నువ్వు. నేను అక్కడ ఉండేవాడిని కాదురా బాబు. మీ వీరవల్లి అంటున్నా, నా వీరవల్లి అంటేను. మీ వీరవల్లి వాసులు ఒక ఆశ్రమాన్ని నిలుపుకోండి. దానికి మీ చెప్పేది నేను ఓన్లీ మీకు సహాయం చేస్తా అంతే. సహాయం చేయమని నాకు ఎందుకురా బాబు అది. నాకు మీకు ఏమవుతుంది? మీ గ్రామము అంత మీదే. నేను మీకు సపోర్ట్. ఇప్పుడు కాలిగినప్పుడు కుండి స్వామి చూసుకుంటున్నారా, లేకుంటే మీరు హైదరాబాద్ నుంచి మీరేమన్నా వచ్చి సేవ చేసుకుంటున్నారా? నేనే వచ్చి మొత్తం పట్టీలు కట్టించాను. నేనే వచ్చి ఇక్కడ నుంచి డబ్బులు పంపించాను. స్వామి కాలు ఇరిగితే మొత్తం డబ్బులు నేనే పంపించాను ఇడికేది. సరే, ఆలనా పాలన నువ్వు నాయన 40 ఏళ్ళు ఆలనా పాలన చేసిన వాడేవాడు, ఇప్పుడు 2-3 ఏళ్ళు పాలన చేసిన వాడేవాడు. ఎవరు మాట్లాడుతున్నావు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఆ 2-3 ఏళ్ళ పాలన ఏం చేసి ఆలన పాలన? తిండి పెట్టక చంపేసిండు. ఆ తిండి కుక్క లేక బీగం వేస్తారు, రూమ్ కు బీగం వేస్తారు, రూమ్ తాళం వేస్తాడు. నేను పోతే తాళం వేసింది. ఎవరు తాళం వేసినా కానీ వాడు పంపించిండు. పొరి బీగం దీపుర సార్ వచ్చిందని. ఆయన లోపల ఉన్నాడు, పెద్ద మనిషి ఉన్నాడు. ఎందుకు తాళం వేసిండు? నేను వచ్చింది కాదు, ఎంతో మంది వచ్చిండ్రు, అప్పుడు తాళం వేసింది. ఏంది ఇది ట్రీట్మెంట్? ఇది ఎవరే వీడు? ఏంటి ఏం చంపి పడేసిండు స్వామిని. స్వామి ఇప్పుడు ఎంత కష్టపడుతుంది, మాకు ఎంత బాధపడ్డారు వాళ్ళు. అందరూ బాధపడుతున్నారు ఆడ. మొత్తం వీరపల్లి మొత్తం బాధపడుతుంది. అందరు ఇచ్చిన చూసిండు, తాళం వేసి పెట్టేసిండు. చాట్ల ఇప్పుడు నేను కట్టిన నేను డీసీపీ గారు డిప్యూటీ కమిషనర్ పోలీస్ దగ్గర పోతే ఎవరైనా తాళం వేసిన అంటే ఇట్లా కుంటి ఆయన. ఆ కుంటి ఆయన ఎవరు? నువ్వు వచ్చింది నాకు ఎట్లా తాళం వేస్తాడు? తాళం చేయమని ఎస్ఐ చెప్పు. ఎస్ఐ ఇచ్చేస్తే తాళం తీశాడు, మళ్ళీ తాళం వేసుకున్నాడు. ఆయనకి ఏం లాభం? ఆయనకి ఏముంది అక్కడ? ఆయన ఉండకూడదు బాబాడు. ఆయనకంటే ఈజ్ నాట్ ఏ గుడ్ మ్యాన్. లేదు మీకు తెలియదు. ఆయన ఏముండని ఆయనంతా ఆయన ఉండాలి. ఉండుకో, ఎందుకంటే ఇవ్వని సొమ్ము కాదు. నువ్వు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఈ దేశంలో ఉంటే లిమిటేషన్స్ ఉండాలి. నువ్వు నీకు ఇచ్చిన భూమిలో వండుకుంటూ చక్కగా నీ పిల్లలు నీ భార్య ఉండండి. ఆశ్రమం వచ్చి దాన్ని డెవలప్ చేయండి. ఆశ్రమాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాము. 3 ఏళ్ళలో చేస్తా అని చెప్పి ఒక్క డెవలప్ చేయలేదు. మొత్తం జరిపేసిండు, ఉన్నది జరిపేసిండు. తాళాలు వేసుకున్నాడు, అంత గడ్డి నింపేసిండు, ఆవులు పెట్టేసిండు, మనసును పెట్టేసిండు. ఏమేం చేయలేదు నాయన. నువ్వు ఎవరో నాకు తెలియదు బాబు. నువ్వు నాకు పర్సనల్ కలుగు బాబు. నువ్వు వచ్చినప్పుడు సారీ, ఐఎమ్ వెరీ సారీ. పర్సనల్ కలుగు మాట్లాడతా, పెట్టేసి. ఈలోపు రమేష్తో కలుసుకొని మాట్లాడాలని, అంటే ఇట్ట పోవాలి హైదరాబాద్కి. పోయి మాట్లాడి రమేష్ని కూడా తీసుకొని పోవాలి. ఆయన ఉండాలి పచ్చడానికి నాకు పక్కన. నాయనా ఇది కాదయ్యా, ఇది పాతది కదా, ఇది పాతది. మళ్ళీ చెప్పించా కదా, ఇది పని అయిపోతే దాన్ని అయిపోయింది దాని గతాన్ని అది తీసేసి అది చెప్పించిన రమేష్. అది ఒకటి నేను నీకు మంచి చెడ్డకి, నీకు మీ నాయనకి హైదరాబాద్ వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించి ఇక్కడ సలహాగా జరుపుతారు. అది షెడ్యూల్ కొండ దగ్గర పెట్టుకొని నీకెందుకు చెల్లి కాలిపోయింది అని కొన్నాను చెప్పిండు. మళ్ళీ ఇక్కడనే ఉంది. నువ్వు ఇంటి చేస్తావని చేయలేదు, వదిలేదు కానీ అంటాడయ్యా. దాన్ని బాగు చేస్తే పని మీద పడుతుంటే బాగు చేపించిన పాత మోడల్ మంచి అది భలే
ఎట్టది మాట వాడు జీవితంలో వాడు చేయలేడు. చిన్న మాట అడిగినాక దానికి చెప్పలేడు. ఏంది వాడు చేసేది? వాడు మరి పక్కన చూడు. నీకు అంత గొప్పగా చేసినారు కదా, మీ శిష్యులు కదా, మీ శిష్యులు కదా వాళ్ళు. పుట్టులు తీసుకున్నారా మా గురువు అని చెప్పుకొని వచ్చే వాళ్ళ దగ్గర చెప్పి మాయమాటలు చెప్పి వాడు వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బు అడిగేదానికి, ఆయనకి అది చేయాలా ఇది చేస్తామన్నా చేయాలని డబ్బు తినడానికి వాళ్ళలాగా శిశువులా. నేను వాళ్ళకేమీ కారణం ఇచ్చినానా? మీరు నాకు శిశువులుగా ఉండండి అని నేను శిశువుగా భావించినాను. వాళ్ళు ఆ పుట్టులన్నీ అక్కడనే అడగొట్టించడం, మరి రాయి చుట్టూ కడపలో తీసుకొని వచ్చి సంతకాడ గడిపించా, కొట్టేసా. హుషారు రావటం లేదు, నేను మాలుగా పడిపోతాను. ఉదయం ఒక టీ ఆ గ్లాసు నిండా, మధ్యాహ్నం ఒక టీ, సాయంత్రం ఒక టీ తాగితే నాకు ఆరోగ్యం బాగుంటుంది. ఏమైనా పొద్దున్నే టిఫిన్ చేసి ఇప్పుడు టిఫిన్ చేయాలా, సరే ఎప్పుడైనా దానిద్దాం అనుకున్నాం. ఇక పనికి మాలిన దోశలు చేసుకొచ్చేది. అంత ఒట్టి నీళ్ళు పోసుకొని లోడ ఒక గ్లాసు స్వీట్ని నీళ్ళు పోసుకొని తీసుకొచ్చి చీరమని తిన్న పానం పోతుందని ఆ టిఫిన్తో మళ్ళీ నైట్కి పెరిగడు అన్నం, దాంట్లో ఏదో పనికి మన కూర రుచి లేదు, పచ్చి ఉండేది, రసం ఉప్పు కారం వేసి రసం పెట్టుకునేది, రసం అనేది అది చేసుకొచ్చి అవి పోసి అంత 2 మాటలు నోట్లో పెట్టుకుంటా. ఈ తిండితో ఉండనైనా నాకు శక్తి ఏమవుతుందని నాకు అది కట్టుకుంటుంది. ఒక పండు అమ్మ చేసేట పండు లేదు, ఏం చేయాలా నేను? నాకు అంతైనా ఆనందం ఉంటే కదా. నేనే పెరుగు మజ్జిగ పోసుకొని ఈ కూరలు వేయి లేకపోయినా తినేవాడిని, అవి వాడు జోలిపోయేవాడిని కాదు కదా. అందుకని రమేష్ని రప్పించి ఈ పనులు చూసుకొని మీకు ఏం చేయాలా అయిపోయా నా చేయంతా నాశనం చేసేసినారు. ఇంకా నేను ఏమి ఇక్కడ ఉండి తట్టుకుంటానా? దానికి ఇచ్చినాను, దీనికి ఇచ్చినాను, వాడికి 4,000 ఇచ్చినా, 7కి 4 తిని నేను మనిషిని పడతా స్వామి, నీకు మంచి చెడ్డ చేపిస్తా, మేము చూసుకుంటాము, మేము సహకరించుకుంటాము. ఇది ఆనాడు చెప్పిన మాటలు ఒక మాట లేదు. జరిగిందేందో జరిగిపోయింది. దాని గురించి ఇంకా ఆలోచించినా కానీ ఏం లాభంలే, ఆలోచించను కూడా. ఇంకా జరగాల్సిన దాని గురించి నేను వ్యసన చేసి నా మార్గం నేను చూసుకుంటాను. ఆయన అది ఇంకా నేను నాకు అదేనైనా ఇది పెట్టు అది చూడు, నేను నీకు చెప్పను, నువ్వు నాకు పెట్టాల్సిన ఇవ్వాల్సిన బాధ్యతలు కూడా నీకు పెట్టుకోవద్దు. నాకున్నా నువ్వు ఉండేందుకు బాధపడాలా? నేను ఎట్లా బాధపడి ఎట్ట పోయినా నన్ను నమ్ముకొని నా మాట చెప్పి నన్ను నమ్ముకొని నాకు ఆపుకొచ్చిన వాళ్ళు బాగుంటే చాలు. ఎవరు ఆకలి అయితే అన్నం వండుకొని, ఎవరికి ఆకలి అయితే వాడు తినాలి కదా. ఎవరి ఆకలి వాడే తీర్చుకోవాలా, ఎవరి కర్మ వాడే అనుభవించాలి, ఎవరి పుణ్యం వాడే అనుభవించాలి. ఒకరికొకరికి రాదు కదా. నాకు ఈ బాధ వచ్చింది, ఈ బాధ నేనే అనుభవించాలి కానీ పక్కన వరకు బాగా కనిపెట్టదా. అది నేను అనుభవించింది తీరుంది. ఒకరిని అనాల్సిన పని లేదు, ఒకరిని పొగడాల్సిన పని లేదు. అది ఇది మాట్లాడాలని రాత్రి చెప్తే నువ్వు అతను ఫోన్ చేయమంటే పొద్దున వస్తానా దాని గురించి అయిపోయింది. నువ్వు ఉండమాట బొండెట్టే మొఖాన్ని వేసిన తర్వాత అట్లా చేద్దాము ఇట్లా చేద్దామని నన్ను ఏదే భావనగా నా మనసుకు మరలించవద్దు, నాకు చెప్పవద్దు. నేను పెద్ద మనగానాలో మేము చేస్తామని మాట్లాడుతుంటాడు కదా. మీరు మాట్లాడితే నేను కూడా నాయి కూడా ఒక విధంగా చేయండి, మీరు అభివృద్ధి చేసేవాళ్ళు అయితే చేయండి అని ఇచ్చినా కదా. మరి ఇప్పుడు ఈ పని చేసి పెట్టినారే, ఇట్లా చేసి మమ్మల్ని మా ఒట్టిదన్న మాయమాటలు చెప్పి ఇట్ట మోసాలు చేసేది మీ ఎంత మోసమే. నువ్వు నాతో అంత వాదన పెట్టుకోకు, అవసరం లేదు నీకు. రమేష్, నువ్వు, భాస్కర్ రెడ్డి, మీరు ముగ్గురు వాడిని పంపించాల. వాడు సరైన వచ్చి మీ కాళ్ళు పట్టుకొని నా తప్పు క్షమించండి స్వామి, అందరం కలిసి చేసుకుందామని కాళ్ళు పట్టుకుంటే మాత్రం క్షమించండి. మీ 10 మంది దానోడు నాకైతాడా వాడు?
ఇప్పుడు మీ 10 మంది ఇక్కడ వాళ్ళే కదా చేసింది. వాడేమో ఒక నయా పైస ఖర్చు పెట్టి చేసిందా? ఎన్నెన్నో చేస్తానని అన్నాడు. వాడు ఏం చేయలేదు కదా. ఏం చేయనప్పుడు వెళ్ళిపోవతలకి అంట. నేనే మీరు నా వెనక్కి ఇడుతున్నాను. నేను ఈడ్చి బయట నిన్న నువ్వు పోయినాక వచ్చి తగులాడింది నా పైన. నువ్వు డబ్బు పింఛను వాడికి 3000 ఇస్తున్నావు, నీ కూటికి 1000 కదా అని నా మీద తగులాడిందయ్యా. ఇది ఇచ్చింది కూడా కాక ఈ చెట్లు కొట్టేసి 3000 అయితే నాకేలే. అది నేను రాయలే, వాడు రాజు రామరాజు వాళ్ళిద్దరు కాగితం రాసుకొని ఏమీ లేవు అవుతుందే కాబట్టి నువ్వు చేస్తానన్నది చేయలే. నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు ఉండటానికి లేదు. రా బయటికి రా అని నేనే మిమ్మల్ని నడబెట్టి లాక్కుంటా. ఇది మనకి దూరం నుంచి వచ్చే భక్తులు మీరు ఏ కార్యాలు చేయాలన్నా హైదరాబాద్లో భక్తుల చేత కూడా అనుకున్నప్పుడు మీరు 10 మంది మాట్లాడుకొని ఫలాని కార్యం చేద్దామంటే మీలో ఒకడు ఎవరైనా మీ ముగ్గురులో ఒకరు దీన్ని మేనేజ్మెంట్గా పెద్దగా పెట్టుకోండి. నేను ఆ సాయం చేస్తుంటా. నా రూమ్లో నేను యోగం చేసుకుంటుంటా. ఇది నీకు చెప్పి శాశ్వతంగా ఈరబల్లి మండలానికి శాశ్వతంగా ఉంటుంది ఆశ్రమం. ఇప్పుడు ఆశ్రమం కట్టాలంటే ఎంత డబ్బు ఇటుక పెట్టింది అని ఇస్తాడు. జాగా చెక్కుద్దా అంత లెక్క ఎకరా ఎంత చుట్టూ 1 కోటి అమ్మితే ఇది 1.5 కోటి అమ్మ. ఈ సెంటర్ 3 పెరిగిపోయింది. ఇక్కడన్నీ అంగలపడతాయి. మీ పని జోరుగా ఉంటుంది. పలాని స్వామి గోసి పెట్టుకొని ఆడి నుంచి వచ్చి ఇది నిక్షేపణ పెట్టినాడు అని నా పేరు కొన్నాళ్ళు నిలబడ్డా. నైనా సరే.